నువ్వు లోకంలో నుండి దేవుని స్వరం వినాలనుకుంటే కాదు, నువ్వు లోకాన్ని నుంచి బయటికి రా, దేవుని స్వరం వినగలుగుతావు. నువ్వు లోకంలో ఉంటూ దేవుని సన్నిధి, దేవుని కొరకు బతకాలనుకుంటే నీ వల్ల కాదు. నువ్వు లోకాన్ని నుంచి బయటికి రా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. మోషే అది గమనించాడు. అది గమనించి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి? మళ్ళీ చెప్పండి, విశ్వాసం ఎలాగొస్తుంది? మాట్లాడాలి మీరు. విశ్వాసం ఎలాగొస్తుందండి ఒక వ్యక్తిలోకి? విన్నాడు. ఏం విన్నాడంటే మోషే అప్పుడు ఏమి ఉంటాడు మోషే? ఇక్కడ రాయబడి ఉంది కదా, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటే ఏమి ఉంటాడు మోషే? సత్యబోధ వినుంటాడు, నీతిని గురించి వినుంటాడు, తన దేవుని గురించి వినుంటాడు, శాంతి గురించి వినుంటాడు. అసలు నిజమేంటో తెలుసుకున్నాడు మోషే. అదే మారు మనసు. నిజం తెలుసుకున్న మోషే ఐగుప్తు ధనము కంటే, చెప్పండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే. నాకు ఎందుకో ఈ మాట అందరూ చదివితే బాగుంటుంది అనిపిస్తుంది. మళ్ళీ చదవండి అందరూ.